నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ పవన్ కళ్యాణ్ గారి మాజీ రెండవ భార్య ఆమె పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మీద మండిపడ్డారంట. సో ఎందుకు మండిపడ్డారంటారు? ఎందుకు మండిపడ్డం అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా హుషారు ఎక్కువగా ఉంటే తప్పదు. అంటే కుర్రాళ్ళు అభిమానులు వేడి రక్తం ఉంటుంది, ఎప్పటికప్పుడు ఆవిడ తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఈ మధ్యకాలంలో ఆవిడ అంటే కమలం గుర్తుకు ఓటేయమని చెప్పింది రాజకీయాల పరంగా. కానీ పవన్ కళ్యాణ్ కూడా చాలా భారీ సపోర్ట్ అందించింది. ఎలాంటి సపోర్ట్ అందించిందంటే ఆయన #1 స్టార్. ఆయన సంపాదించాలంటే ఇప్పుడు ఓ సినిమాకు 100 కోట్లు తీసుకుంటాడు. 2 సినిమాలు చేసుకుంటే సంవత్సరానికి 2 సినిమాలు 200 కోట్లు. అని ఎందుకు ఎండలో కష్టపడాలి, ఎందుకు ఎండనక వాననక పిల్లలు పట్టించుకోకుండా తిరగాలి? ఆయనకి ఏంటంటే మరి అది ఏమిటో ఆయనకు అదో పిచ్చి. ప్రజల జీవితం ప్రజలంటే ప్రజల కోసం చూసినట్టు రేపు నిన్నెవరు చూస్తారు అని చాలా తెలివైన స్టేట్మెంట్లు ఇచ్చిందన్నమాట. తర్వాత తను పవన్ కళ్యాణ్ అని ఒక టాటూ వేయించుకుందన్నమాట. ఓకే, టాటూ వేయించుకుంది, పవన్ కళ్యాణ్ టాటూ వేయించుకుందన్నమాట. ఆయన ఆవిడ ఇంటర్వ్యూస్ని అంటే ఆవిడ తాలూకు ఆ స్పీచ్ అంతా గమనిస్తుంటుంట. ఎందుకంటే చాలా సౌమ్యంగా మాట్లాడుతుంది, తెలివిగా మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్కి దూరం అయ్యానన్నటువంటి బాధతో మాట్లాడుతుంది. అయ్యో పొరపాటు చేశాను కదా అంటే ఇది ఇద్దరిలోనూ ఉంది. ఓకే, అంటే నేను రేణు దేశాయిని వదిలేసేవాడిని కాదు కానీ అన్నాడు సభలోనే. రేణు దేశాన్ని మాకు ఇద్దరి మధ్య ఏమి లేదు, వదిలేసేవాడిని కాదు కానీ అంది. ఇక్కడ రేణు దేశాయ్ కూడా పవన్ కళ్యాణ్ని అసలు వదిలేసే దాన్ని కానీ అంటే మరి ఏమిటో చెప్పమని చెప్పాడు మన ఎవరు ఓపెన్ హార్ట్. ఓకే, మరి ఏంటంటే అది నా బయోగ్రఫీలో చెప్తాను నేను, మీకు చెప్పను నేను. అది గాయం, అది దెబ్బైతే చెప్పేదాన్ని. ఆ గుండె గాయం అది వ్యక్తీకరణకే వీలవుతుంది కానీ చెప్పడానికి వీలవదు. మనసుకు మామూలుగా శరీరానికి తగిన దెబ్బైతే వెంటనే మర్చిపోతాం, చెప్పేస్తాం. ఆ గుండెకి తగిలినటువంటి గాయాన్ని మనం చెప్పలేము, మర్చిపోలేము. కట్టెల్లో గట్టిగా కాలిపోయినంత వరకు అది ఉంటుంది. అట్లాంటి భావన రేణు దేశాయికి ఉంది. అది అందువలన వీళ్ళు ఉండి వదిన అంటారు. తర్వాత ఏదో ఈ మధ్య ఏదో చారిటీకి ఏదో డబ్బులు పంపించమని చెప్పేసి స్కానర్ పెట్టారు. అదే చేసి మా అన్న పరువు తీసేస్తున్నావు అంటే ఎవరు మీ అన్న ఎవరు? అసలు మీ అన్నకి నాకు సంబంధం లేదు, ఇద్దరు విడాకులు తీసుకున్నాము. నాకు ఇష్టమైతే ఆయనేమో అభిమానిస్తాను, సపోర్ట్ చేస్తాను. నేను చేసే పనులకి ఆయన చేసే పనులకి నేనే ఆటంకం పెట్టడం లేదు కదా, ఎక్కడి నుంచి ఆటంకం పెట్టలేదు కదా. ఎండా వానన్నా ఆటంకం నేను చేసే పనులకి ఆయన ఎందుకు ఆటంకం పెడతాడు? ఆయన పెట్టకపోయినా మధ్యలో మీరే నన్ను అడ్డుకోవడానికి అని కొంచెం గట్టిగానే ఇచ్చింది అన్నమాట. ఇది గట్టిగానే ఇస్తే వీళ్ళు రెచ్చిపోతారు. కానీ అది ఆ స్పందన కరెక్టా కాదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆలోచించవలసిన అవసరం ఉంది. పోనీ పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందించారంటే ఆయన స్పందించకూడదు. చాలా గొడవలు జరుగుతాయి. చూసా వీళ్ళిద్దరికీ ఇల్లీగల్ కనెక్ట్ ఇంకా ఉంది అంటారన్నమాట. ఇప్పుడు మన ఈ రాధాకృష్ణ చేసిన ఇంటర్వ్యూలోనే వస్తారు, మాట్లాడుకుంటారు, తింటారు అని చెప్పిన తర్వాత అప్పుడే మొత్తం ఇది సోషల్ మీడియా బాగా వేరెక్కిపోయింది అన్నమాట. అలా కాకుండా మాకు ఇదేదో మంచి ఒక పొజిషన్లో వెళ్తున్నాడు, దేశభక్తుల్లో వెళ్తున్నాడు, ఇండియాలో ప్రముఖుల్లో ఒకడుగా మారిపోయాడు. ఆయన స్థానం చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రతి కదలికని కూడా భారతదేశం గమనిస్తుంది. అంటే రేణు దేశాయ్ గారు కేవలం 3,500 కోసమే ఆ పోస్ట్ పెట్టిందంట. సో అది ఎంత లేదు. నా ఉద్దేశానికి పవన్ కళ్యాణ్ వాళ్ళని అంత అధమ స్థితిలో ఉంచడు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ ఏం తక్కువ చేశాడు? ఇద్దరు పిల్లలు బంగారంలో తయారయ్యారు. ఎంత అదృష్టవంతుడంటే పవన్ కళ్యాణ్ తల్లి ఉంది కదా, చిట్టు నాగబాబుకి చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ఉన్న తల్లి అంజనాదేవి ఉంది కదా, ఆ రూపం వచ్చింది దేవుడికి. చిరంజీవి అమ్మని పిలుస్తాడు, మన పవన్ కళ్యాణ్ అమ్మని పిలుస్తాడు. అది పెద్ద అదృష్టం. కూతురు ఆధ్య. ఇక కొడుకంటే హైలీ డిసిప్లైన్డ్,
4 అడుగులు 4 అంగుళాలు 6 అడుగుల 4 అంగుళాలు హైటు. అంటే కొనిదెల వారి వంశంలో టాప్ మోస్ట్ హైట్ మాట. వరుణ్ తేజ్ 6'2", 6'4", అది పెద్ద హైటు. స్కూల్లో ఫస్ట్, కాలేజీ మన యూనివర్సిటీ అంటారు దాంట్లో ఫస్ట్. అంత పెద్ద పేరు, వాళ్ళందరికీ ప్రాణం ఫ్యాకల్టీ అందరికీ. అందుకే పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, రేణు దేశాయ్ వెళ్ళింది. పేరెంట్స్గా వాళ్ళు గర్వపడే పరిస్థితి మాట. అందువల్ల వాళ్ళిద్దరి మధ్య ఆ పిల్లల్ని మాత్రం చాలా డిసిప్లిన్గా పెంచారు. అంటే రాబోయే రోజుల్లో అఖిరానందన్ సినిమా తీయబోతున్నాడంట, అది కూడా వాస్తవేనా సార్? అఖిరానందన్ తెలుగు టాలీవుడ్కి సూపర్ స్టార్ అయిపోతాడయ్యా, నేను చెప్తున్నాను ఈరోజు. అఖిరానందన్ హీ విల్ బి ది లీడింగ్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు ఫీల్డ్. ఇది ఎప్పుడో చెప్పాను. మొన్న విజయేంద్ర ప్రసాద్ ఏమో అడిగాడు అవును రేణుగుని, అమ్మా నీ కొడుకు మీద నేను కథలు రాస్తున్నానని. నేను ఎప్పుడో చెప్పాను. ఎందుకు చెప్పారంటే గొప్ప ప్లెజెంట్, మంచి అట్రాక్టివ్ ఫేసు, హైటు, ఏదైనా కొంచెం విగరస్గా ఉండే క్యారెక్టర్స్ అయితే ఇంకా తిరగలేదు. బాలీవుడ్ వాళ్ళు వచ్చి కాలమే పడతారు. తర్వాత ఏంటంటే కర్ర ఫైట్ చేస్తాడు, చూసారా మీరు? కర్రసాము బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అంటే ఏమిటి, ఈ కర్రసాము కానీ మ్యూజిక్లో కానీ మనం గమనించవలసింది ఏమిటంటే అంత కాన్సన్ట్రేషన్ లేకపోతే మ్యూజిక్ చేయలేడు, రాదు, సాధ్యపడదు. అలా కర్రసాము కూడా అంత బ్యాలెన్స్ లేకపోతే చేయలేకపోతే. ఎంతమంది కర్రసాము చేస్తుండగా తలకాయలు మెదడు పైకి వచ్చేసింది. అబ్యాలెన్స్ అంటే కుర్రాడికి అన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి విజయేంద్ర ప్రసాద్ లాంటి వాడు, అమ్మ నీ కుర్రాడిని మాత్రం మాకు ఇవ్వండి అమ్మ అన్నాడు. అది తొందరలో ఇప్పుడు ఎల్ సత్యానందని విశాఖపట్నంలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అక్కడ టీచింగ్ కోర్స్ తీసుకున్నాడు. వరుణ్ తేజ్ అక్కడే వరుణ్ తేజ్, మన సాయి ధర్మ తేజ్ అందరూ అక్కడే నేర్చుకున్నారు. ఇప్పుడు మన అఖిరానందన్ కూడా అక్కడే నేర్చుకుంటున్నాడు. నేర్చుకుంటాడు. తర్వాత ఏంటంటే ఇక్కడ అడవి శేషు అనే అతను రైటరు, ఆర్టిస్టును. ఆయన ఉపయోగించుకుందాం అనుకుంటాడు కానీ ఆయనకు ఉపయోగపడతాడా? ఎంత పోటీ. చరణ్ వదిలేస్తాడా? ఫస్ట్ చరణే అవకాశం తీసుకుంటాడు. ఫస్ట్ తీసుకున్నది చరణే అవకాశం తీసుకుంటాడు. సెకండ్ తీసుకుంది రాజమౌళి తీసుకుంటాడు, తెలివైనడు కాబట్టి. అర్థమైందా? సెకండ్ తీసుకుంటాడు రాజమౌళి. థర్డ్ తీసుకుంది వీళ్ళందరూ ఊరుకుంటారు, దిల్ రాజును తర్వాత అని పేరు అశ్విని దత్తు. వీళ్ళు అలా కాదు, వస్తుంది డబ్బులు పంట వచ్చేస్తుంది కదా. నీకు అర్థమైందా? కొత్త కుర్రడితో 100 కలెక్షన్ వస్తుంది, 100 కోట్లు. ఎందుకంటే ఆయన అట్లాంటి వ్యక్తి మాట, అలాంటి వ్యక్తి కొడుకు. ఇది మన ఇండస్ట్రీ చాలా స్వార్థపరమైన ఇండస్ట్రీ అండి. అందుకే ఇప్పుడు చరణ్ ఫస్ట్ ఛాన్స్ తీసుకున్నా సరే చాలా బాగుంటుంది అన్నమాట. చరణ్ తీసుకుంటే దాన్ని తగిన డైరెక్టర్ని తీసుకుంటాడు. అది ఇక్కడ మరి విజయేంద్ర ప్రసాద్ అంటే అంటే ఎక్కడ కుదురుతుంది అనే సందేహం చాలామంది రావచ్చు. మహేష్ బాబుతో ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఇది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండే కొంత గ్యాప్ ఈ గ్యాప్లో జరుగుతుందని అంతనమాట. కొంత వర్క్ అయిపోయినట్టయితే మళ్ళీ మహేష్ బాబు సినిమా పూర్తయిన తర్వాత ఈయన సినిమా పూర్తవుతుంది అనేది ప్లాన్ చేసుకున్నాడు ఆయన. బట్ అఖిరానందన్ మాత్రం విడిచిపెట్టాడు. అంటే అదేవిధంగా రేణు దేశాయ్ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుందని. ఎవరు? రేణు దేశాయ్ గారు. అవును, రేణు దేశాయ్ ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ ని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుందని కొన్ని వార్తలు వస్తున్నాయి, ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో అది ఎంత మేరకు వాస్తవం అంటారు? అంటే వాస్తవం అయితే ఇప్పుడు అవకాశం లేదు కదండి, వార్తలు వస్తున్నాయి కదా సార్, ఎంత మేరకు వాస్తవం? కరెక్టే. రెండో పెళ్లి చేసుకోమని అఖిరానందన్ కూడా చెప్పాడు. అఖిరానందన్ చెప్పాడు. ఇక్కడ అవకాశం లేదు కదా, ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ పిల్లమంటున్నారు కదా, అఖిరానందన్ తల్లి అంటున్నారు కదా. మరి అఖిరానందన్ పవన్ కళ్యాణ్ పురుగు కాదని అనేవాళ్ళు ఎవరు లేరు కదా. అఖిరానందన్ ఆద్య కొనిదెల వారే, నువ్వు తల్లి అంటే కొనిదెల వారు తల్లివి, అది ఆ ట్యాగ్ ఉంది కదా. సో అది అనుకున్న ఈజీ కాదు బాబు. అరే నా ఉద్దేశం ఎవరు చెప్పమని చెప్తున్నాను కానీ, బట్ దే విల్ బి టుగెదర్ ఫర్ ఎవర్.
వాళ్ళు కలిసే ఉంటారు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇది కలిసే ఉంటుంది. ఇదే వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. భార్యాభర్తలుగా విడిపోయారు, స్నేహితులుగా కలిసి ఉన్నారు. సో వాట్, మీరే కామెంట్ చేస్తారు? భార్యాభర్తలుగా విడిపోయారు, ఆ బిడ్డల్ని పెంచుకొని మంచి స్నేహితులుగా కలిసి ఉన్నారు. వాట్ ఈజ్ రాంగ్? వాళ్ళు ఏమైనా పూర్తిగా అసలు ఏమిటా అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు, పిల్లల్ని పట్టించుకోకుండా పిల్లల్ని ఇంత నాశనం చేస్తారన్నా వీళ్ళదే గర్వపడే తల్లిదండ్రులుగా ఉన్నారు. వాళ్ళు గర్వపడే తల్లి, గర్వపడే తండ్రి, ఇంకేముంది? అందువల్ల అది నా దృష్టిలో అది సాధ్యపడదు, అవద్దు. ఇప్పుడు 50 దగ్గర 50 దాటే పవన్ కళ్యాణ్కి, ఈవిడ కూడా 45 దాటుతాయి. ఇంతకనే తర్వాత ఇంకెవరు చెప్పండి? అంటే అది జరిగే పని కాదు. రేణు దేశాయ్ గారు అయితే 3,500 కోసం అయితే దిగజారు అంటారు. లేదండి, అది లేదు. అది అంటే ఆవిడ ఏంటంటే మంచిని మనం మార్కెటింగ్ చేద్దామన్న ఆలోచన కూడా ఉంటారండి. మనం చేసే మంచి పని 10 మంది చేరుతుందంటే తలో కొంత ఇస్తారు, అంతే కదా. అది దిగజారిపోవడం ఎలాగవుద్ది? మీరున్నారండి, మీ ఇంటి పక్కన ఎవరో ముసలాడు ఉన్నాడు, వాడికి ఏదో వైద్యం చేయించాలి అని నన్ను, సార్ మన దగ్గర ఏమైనా ఉంటే చూడండి సార్, ఒక ముసలాడు వైద్యం చేయాలన్నట్టు. దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ ఆస్కింగ్ మీ మనీ.